ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం బైబిల్లోని యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 8, 9 వచనాలను ధ్యానందం. దేవుని అపారమైన ప్రేమకు, ఆయన కృపకు ఈ 2 వచనాలు నిదర్శనాలు. దేవుని హెచ్చరిక వెనుక ఉన్న ఆవేదన. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే దానికి అర్థం నిన్ను భయపెట్టడం కాదు, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడని. యెహెజ్కేలు 33:8లో దేవుడు అంటున్నాడు, దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణిస్తావు. ఈ మాట వినడానికి కఠినంగా ఉండవచ్చు, కానీ ఇది ఒక తండ్రి తన బిడ్డ ప్రమాదంలో పడబోతుంటే వేసే కేక. దేవుడు ఎవరి నాశనాన్ని కోరుకోడు, అందుకే హెచ్చరిక అనే మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ ఆ హెచ్చరికను మనం ఎలా స్వీకరిస్తున్నాం? అహాబు మనస్సాక్షిని అమ్ముకున్న రాజు, ఇశ్రాయేలు రాజైన అహాబు జీవితాన్ని ఒక్కసారి చూడండి. అతడు దేవుని ప్రజలను పరిపాలించే గొప్ప అవకాశం పొంది కూడా లోక ఆశలకు, తన భార్య యెజబెలు దుర్బోధలకు లోబడిపోయాడు. దేవుడు ఏలియా ప్రవక్తను పంపి అతడిని ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఆ హెచ్చరిక విన్నప్పుడు అహాబు ఒక్కసారి పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు దేవుడు తన తీర్పును వాయిదా వేసి అతడికి మరొక అవకాశం ఇచ్చారు. అది దేవుని ప్రేమ. కానీ అహాబు ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి మళ్ళీ తన పాత దారిలోనే వెళ్ళాడు. చివరికి యుద్ధ భూమిలో దేవుని మాట ప్రకారమే మరణించాడు. హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే మరణం నిశ్చయం అని అహాబు జీవితం మనకు చెబుతుంది. ఆహాజు దేవుని కంటే లోకాన్ని నమ్మిన రాజు. మరోవైపు యూదా రాజైన అహాజును చూడండి. శత్రువులు ముట్టడించినప్పుడు దేవుడే స్వయంగా యెషయా ప్రవక్త ద్వారా వర్తమానం పంపారు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను కాపాడతాను అని. కానీ అహాజు దేవుని సహాయాన్నే తిరస్కరించాడు. అతడు దేవుని మందిరపు తలుపులు మూసివేసి అన్యుల బలిపీఠాలను ఆశ్రయించాడు. తన సొంత బిడ్డలను కూడా విగ్రహాలకు బలి ఇచ్చాడు. దేవుడు అతన్ని కాపాడాలని చూసినా అతడు మాత్రం తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. అతడు చనిపోయినప్పుడు కనీసం రాజుల సమాధులలో కూడా అతనికి చోటు దక్కలేదు. ఎంతటి దయనీయమైన ముగింపు! మన నిర్ణయం ఏమిటి? యెహెజ్కేలు 33:9 చెబుతుంది, నీవు హెచ్చరించినప్పుడు అతడు వినకపోతే అతడు తన దోషమును బట్టి